ముఖ్యంగా ఈరోజు పేద ప్రజల పక్షాన నిలబడ్డ మీడియాకు నమస్కారం తెలియజేస్తూ గత 2018-19 నుంచి ప్రారంభమైనటువంటి ఈ స్కీమ్ ఏదైతే కుంభకోణము 100 కోట్లు 1000 కోట్లు అనే స్కీము, ఈ స్కీమ్ ద్వారా ఎక్కడైతే మూలం ఉందో మల్లెపల్లి తర్వాత మాచర్ల కానీ దామర్చర్ల కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతి ఇంట్లో ఒక బాధితుడు ఉంటాడు. కానీ ఈ యొక్క స్కామ్ ఈరోజు లాస్ట్కి వచ్చి ఒక మంగళి గారి దగ్గరికి వచ్చి ఆరోపణలు ఎదుర్కొంటూ సాక్ష్యాలని బయటికి వస్తూ, కానీ నేను ఈ స్కామ్లో నేను లేను, నాకు మధుకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి తను వచ్చేసి మీడియా నన్ను టార్గెట్ చేస్తుంది, మీడియా నన్ను బ్లేమ్ చేస్తుంది. నాకు ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది, నాకు 4 చేతులు వచ్చినాయి, 4 కాళ్ళు వచ్చినాయి, కాబట్టి నేను చాలా బిజీ అయిపోయాను, నేను మీడియా ముందుకు రాలేకపోతున్నాను. గత నెల రోజుల నుంచి నా ప్రోగ్రాంలు రికార్డింగ్లు నా ఈవెంట్స్ అన్నీ ఆపుకోవడం వల్ల నేను చాలా నష్టపోయాను అని చెప్పేసి తను ఆవేదన చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఈ గిరిజన బిడ్డలు చనిపోతే ఎవరు బాధపడడం లేదే, ఇది అసలైన ఆలోచన చేయాల్సిన కారణం కదా ఇది. అసలు 2019-20 నుంచి బ్రహ్మావత్ బాలాజీ నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ కుంభకోణం తర్వాత బాలాజీ డ్రైవరే మధుగా ప్రమోషన్ అయ్యిండు, తర్వాత మధే సొంత ఏజెంట్గా మారిండు, తర్వాత ఇదే మధు సొంత కంపెనీ స్టార్ట్ చేసి సిమెంట్ ఫ్యాక్టరీలు, తర్వాత జైరాబాద్లో ల్యాండ్లు, తర్వాత పార్ట్నర్షిప్లో కర్ణాటకలో కూర్గ్లో కాఫీ తోట కొనడము, తర్వాత పబ్లు కొనడం, ఇవంతా ఎవరి సపోర్ట్ తీసుకొని కొన్నాడు? అసలు మధుకి మంగళికి సంబంధం లేదా? మరి సంబంధం లేకపోతే ప్రతిరోజు అంటే ఈ తండాలు చెప్తున్న మాటలు, మా తండా ప్రజలు చెప్తున్న మాటలు నెలకోసారి వారానికోసారి వచ్చి వారి మధు గారి ఇంటిని డిజైన్ చేసిపోయేదంట. ఇది ఈ విధంగా ఉండాలి, ఇది ఈ విధంగా ఉండాలి, రాత్రి 11 గంటలకు 12 గంటలకు వచ్చి, అంటే తండా ప్రజలకు ఏం అవసరం వచ్చిందండి? నిజంగా చెప్పాలంటే తండా ప్రజలు మంగళిని సరిగ్గా గుర్తుపట్టారు. అరే ఈమెనే వచ్చింది కదా, ఇక్కడంతా డిజైన్ చేసిపోతుంది కదా ఈ బూత్ బంగ్లాని, అసలు మంగళికి ఈరోజు సంబంధం లేదని ఎట్లా అంటుందని చెప్పేసి మా తండా ప్రజలు ఆలోచన చేస్తున్న సందర్భంలో ఉంటారు. తండా ప్రజలకు ఏమొచ్చిందండి అబద్ధం చెప్పడానికి? అందుకే నేను దయచేసి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అన్న వాళ్ళు మాట్లాడారు, మా సిస్టర్ మాట్లాడింది, వినోద్ మాట్లాడారు, మేమంతా ఇద్దరు ఒకటే నియోజకవర్గం సంబంధించినటువంటి మా దగ్గర బంధువులంతా బాధితులే దీంట్లో. అయితే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీడియా పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు ఫేర్ ఇన్వెస్టిగేషన్ చేయండి. ఎవరో మంత్రి ఫోన్ చేసిండని, ఇక్కడ ఎవరో లోకల్ ఎమ్మెల్యే ఫోన్ చేసి మీడియాకు కూడా బెదిరిస్తున్నారనే సమాచారం మాకు వస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. ఏ పేద ప్రజలతోనైతే మనం వచ్చామో ఆ పేద ప్రజలకు అన్యాయం చేస్తే రేపు భవిష్యత్తులో మీరు కూడా అన్యాయం అయిపోతారని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది చాలా ఫేర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. అసలు మంగళికి మధుకు సంబంధం ఉందా లేదా, ఇది డిపార్ట్మెంట్ త్వరగా బయటికి రావాలి. ఎందుకంటే మధు గారు ఒక 10-20 సిమ్ములు వాడుతుంటాడు. ఈ 10-20 సిమ్లలో మంగళి గారికి లేక వాళ్ళ సిస్టర్కి లేక వాళ్ళ తమ్ముడు శివ వీళ్ళకి సంబంధం ఉందా లేదా సిడిఆర్ రిపోర్ట్ తీస్తే బయటకు వస్తుంది. ఒక రోజులో 10 నిమిషాల పని. అలాగే వీళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు లొకేషన్ తీయండి. మంగళి ఒక కార్యక్రమం పోయిందన్నారు. నిజంగా మిర్యాలగూడకి దేవరకొండకి 60-70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు వస్తుందండి. మిర్యాలగూడ కార్యక్రమం వెళ్తే ఒక అభిమాని పిలిచిండని చెప్పేసి వదిబెట్ల గ్రామానికి భోజనానికి వచ్చిందని ఫస్ట్ డే ప్రెస్ మీట్లో చెప్పింది. అంటే 70-80 కిలోమీటర్లు ట్రావెల్ చేసి భోజనానికి వెళ్ళే అంత పెద్ద అభిమాని అయ్యాడు. ఏం చేసిండు అంత పెద్ద అభిమాని? నీకు 70-80 కిలోమీటర్లు ట్రావెల్ చేసి భోజనానికి రావాలా రాత్రి 12 గంటలకు? వీడు అంత పెద్ద అభిమాని నాయుడు. నువ్వు ఎందుకు ఆరోపణలు ఎదుర్కొంటున్నావు? నువ్వు కడిగిన ముత్యంలాగా బయటికి రామని మేమందరం అదే అంటున్నాం. మేమందరం గిరిజన సంఘాలు మాట్లాడేది నీ గురించే, మేము మాట్లాడేది నీ మంచి కోసమే. నువ్వు కడిగిన ముత్యంలా బయటికి రా. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నువ్వు కేసు పెట్టినావు, అక్కడ నీకు నమ్మకం లేదు. సిపి సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళావు, అక్కడ నమ్మకం లేదు. డీజీపీ గారి దగ్గరికి వెళ్ళావు, అక్కడ నమ్మకం లేదు. మరి నీకెవరి మీద నమ్మకం ఉంది? నువ్వు పేద ప్రజల పక్షాన నువ్వు ఎందుకు నిలబడటం లేదు? నీ పైన ఎవరో కామెంట్ చేస్తే 3 రోజుల్లో అరెస్ట్ చేపించావు కదా. సోషల్ మీడియాలో ఎవరో అన్నోన్ పర్సన్ కామెంట్ చేస్తే 3 రోజుల్లో అరెస్ట్ చేపించావు కదా. నీ పైన ఇంత ఆరోపణలు వచ్చినప్పుడు నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేకపోతున్నావు? బహుశా ఇదే కంప్లైంట్ ఇస్తే మధుగాడే వచ్చి బయటికి చెప్తాడేమోనే భయం మంగళి గారి దగ్గర ఉన్నట్టు నాకు ఆలోచన వస్తుంది. ఇప్పుడు వాళ్ళందరూ ఆలోచన ఇదే, ఒకవేళ మధు గారి పైన కేసు పెడితే మదే మొత్తం మంగళి చిట్టా ఇస్తాడనే భయం
మంగ్లీ దగ్గర ఉంది. కాబట్టి ఇప్పుడు మంగ్లియా మధు తేల్చుకోవాలి. ఆ ఇద్దరు తేల్చుకొని పేద ప్రజలకు న్యాయం చేయండి. ఎక్కడ నల్లగొండ జిల్లా, ఎక్కడ కరీంనగర్ జిల్లా, ఎక్కడ జైరాబాద్. నాకు నిన్న చాలా దగ్గర మిత్రుడు ఆర్గనైజేషన్లో పనిచేస్తుంటాడు. జైరాబాద్లో ఒక బ్రహ్మాండమైన ల్యాండ్లు కొన్నారు. మీరు ఎవరు బయటికి రావద్దని చెప్పేసి అదొక 10 కోట్లకు పోతుంటే ఒక 3-4 కోట్లకు అమ్మేసి అక్కడ ఉన్నటువంటి బాధితులకు, మంగ్లీపై గారి పేరు చెప్పి వసూలు చేసిన బాధితులకు 10 కోట్ల విలువైన భూమిని 3 కోట్లకు అమ్మి వాళ్ళకు సెటిల్మెంట్ చేసి మీరు మంగ్లీ గారి పేరు ఎవరు చెప్పొద్దని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు నాకు నిన్న ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఈ కేసులో సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, రాష్ట్ర మంత్రులు ఉన్నారు. ఈమె చాలా ఇన్ఫ్లుయెన్స్ గల పర్సన్స్. ఈ పేద ప్రజలకు కోర్టులు అంటే తెలియదు, పోలీస్ స్టేషన్లు అంటే తెలియదు, తర్వాత వీళ్ళకి ఎటువంటి తెలియదు. న్యాయం జరుగుతుందని నాకు కూడా నమ్మకం లేదు. అందుకే పేద ప్రజల పక్షాన అది ఎంతటి దూరమైనా, అది ఎంతవరకైనా అవసరమైతే మేము త్వరలోనే కార్యాచరణ తీసుకుంటాం. మా నాయకుడు సంపత్ నాయక్ గారు చెప్పినట్టు త్వరలోనే అద్భుతమైన కార్యక్రమము తీసుకుంటా ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరినీ వారి ఊర్లకి వెళ్ళి అక్కడే మీ యొక్క చర్చా గోష్ఠి అక్కడే పెట్టుకుందాము. ఇప్పుడు స్టార్ట్ అయింది రమావత్ బాలాజీ గారి దగ్గర నుంచి. రమావత్ బాలాజీ కస్టడీని తీసుకోండి, తర్వాత రమావత్ మధుని కస్టడీ తీసుకోండి, తర్వాత అభిషేక్ ని కస్టడీ తీసుకోండి. మొన్న తొలి వెలుగులో అభిషేక్ అనే బాబు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఏం చెప్పిండు? అవును నిజమే, నా 25 లక్షలు మంగ్లీ గారి ఇల్లును కొనడానికి మధు ట్రాన్స్ఫర్ చేసింది వాస్తవము. మళ్ళీ మంగ్లీ గారు డబ్బులు ఇచ్చాదని నేను చూడలేదు అంటే కాలకేస్తే మెడకేస్తుడు, మెలకేస్తే కాలకేస్తున్నాడు. 4,50,000 నెక్లెస్ కొన్నది వాస్తవమే, అది మంగ్లీ గారికి ఇవ్వడానికి వాస్తవమే. మరి గిరిజన సంఘాలు ఉన్నారు, ఈ రోజు మీడియా మిత్రులు ఉన్నారు. ఇదే మీడియా ప్రపంచాన్ని పరిచయం చెప్పించింది కదా మంగ్లీ పరిచయం చెప్పించుకుందా. మా మీడియా మిత్రులకు ఎందుకో బర్త్డే పార్టీకి పిలవలేదు, సంబంధం లేదు కదా. ఆ రోజు డ్రగ్స్ పార్టీలో బయటకు వచ్చినప్పుడు నా చాలా దగ్గర బంధువులు, నా చాలా ఫ్యామిలీ మెంబర్స్, మా తండ్రి గారు ఉన్నారు, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాత్రమే ఈ పార్టీలో ఉన్నారు. మరో వ్యక్తి ఈ పార్టీలో లేన్నారు. మరి మధు ఫ్యామిలీ రిలేషన్లో వచ్చిందా, ఫ్రెండ్షిప్ రిలేషన్లో వచ్చిందా? అంటే మంగ్లీ గారి గురించి ఇవన్నీ చెప్తున్నారు కదా, ఎందుకు మరి ఇప్పటి వరకు విచారణకు పిలవలేదు అనుకోవచ్చు. ఇదే కదండి ఇప్పుడు మన దగ్గర దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అంటే ఇదే ఇప్పుడు మన దగ్గర ఉన్న దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు మంగ్లీ గారు లేకపోతే స్టేజ్ లేదంటారు, మంగ్లీ గారు లేకపోతే స్టేజ్ లేదంటారు. మరి ఇదే గారు మంగ్లీ గారి పైన అవును, ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో పేరు A6 లో ఉన్నా A15 లో ఉన్నా ఎఫ్ఐఆర్ లో అయితే ఎక్కింది కదా, ఇన్వెస్టిగేషన్ లో ఉంది కదా. ఇన్వెస్టిగేషన్ ని త్వరగా పూర్తి చేయండి. మధు గారికి మంగ్లీ గారికి సంబంధం ఉందా లేదా తేల్చండి ఫస్ట్. అది తేల్చినాక మాట్లాడదాం మనం. ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటుంది కదా మంగ్లీ గారు స్వయంగా. మేము తీసుకొస్తాం, మా నాయకుడు సంపత్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఒక 100 మందిని తీసుకొచ్చి నేను పెడతా, 100 మందిని తీసుకొచ్చి పెడతా. కంప్లైంట్ నేను రాస్తా. మంగ్లీ గారిని రమ్మని చెప్పండి, సిబిఐ ఆఫీస్కి వెళ్దాము, ఇది ఫేర్ గా ఇన్వెస్టిగేషన్ చెప్పమని చెప్పండి. సిబిఐ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏదో సెంట్రల్ మినిస్టర్లతో మాట్లాడిస్తా అంటే నీ దేవుడు నిన్నే చూసుకుంటాడు. నీతి నిజాయితీ ధర్మంగా నా పేద ప్రజలను న్యాయం చేయాలి, మా తండా ప్రజలను న్యాయం చేయాలంటే సిబిఐకి కంప్లైంట్ ఇద్దాం రండి. బాధితులుగా చెప్పుకుంటున్న హిమాకాంత్ రెడ్డి లాంటి వాళ్ళే పరారీలో ఉన్నారు. ఇప్పటి వరకు విచారణ కూడా అరే మాట్లాడిన ప్రతి ఒక్కరిని దొంగ చేస్తున్నారు భయ్ వాళ్ళు. మాట్లాడిన ప్రతి ఒక్కరు ఇప్పుడు అడ్వకేట్ బాధితుల తరపున అడ్వకేట్ వచ్చారు. రేపు నాకు ఏదైనా అయిందనుకో నేను డైరెక్ట్ పోలీస్ కంప్లైంట్ కొన్ని కేసులో ఇస్తా. ఇది సివిల్ మ్యాటర్, నేను డైరెక్ట్ అడ్వకేట్ దగ్గరికే పోతా. అడ్వకేట్ ని కూడా దొంగ అని చెప్తే ఎట్లా? మరి న్యాయం ఎవరు చేయాలి చెప్పు? నువ్వు పోలీసుల దగ్గరకు పోతే ఈ రోజు గుడిపల్లిలో 300 పై చిలుకు కేసులు ఫైల్ అయినాయి. సిఐడిలో ఆల్రెడీ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సిఐడి కేసు ఇన్వెస్టిగేషన్ లో జరిగిన తర్వాత కూడా మంగ్లీ ఎందుకు వారితోని దోస్తాన కట్టింది మాకింకా చాలా తెలుసు. చెప్తున్నా కదా, ప్రతి విషయం బయట పెడితే మంగ్లీ ఈ రాష్ట్రంలో కాదు బంజారా నుంచి కమ్యూనిటీ నుంచి బాయ్కాట్ చేసే రోజులు దగ్గర పడతాయి. మాకు ప్రతి విషయం తెలుసు. ఎవరి గురించి ఎవరెవరు కొట్లాడుకున్నారు గారు మాకు తెలుసు. ఏ హీరో గురించి ఎవరెవరు కొట్లాడుకున్నారో మాకు తెలుసు. ఒక ఆడబిడ్డ గురించి గౌరవం ఉంది, మాట్లాడడం పద్ధతి కాదు.
చెప్తాం, తొందరలోనే చెప్తాం. మంగ్లీ గారు ఇంకో ఆడబిడ్డ గురించి మాట్లాడినప్పుడేమో వాళ్ళ తల్లిదండ్రులు లేరు, కానీ మీ ఆడబిడ్డ గురించి మాట్లాడితే అంత దుఃఖం ఎందుకు వచ్చిందమ్మా? నువ్వు ఒక సెలబ్రిటీ స్టేటస్ అన్నావు కదా, నువ్వు సెలబ్రిటీ స్టేటస్ పెట్టుకొని నువ్వు ఇదే కమ్యూనిటీలో ఉన్న ఒక మంచి సెలబ్రిటీని ఆమెని రోడ్ బజార్న తీసుకొచ్చినప్పుడు అప్పుడు నీకు బాధ లేదు? వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న లేరు? మరి అదే కదా, నువ్వు మీ చెల్లెల గురించి మాట్లాడినప్పుడేమో బాధ అనిపిస్తుంది, మరి ఇంకో సోదరి గురించి మాట్లాడినప్పుడు బాధ లేదా? ఇది ఎక్కడి ప్రపంచం అండి? ఇది ఎక్కడి ఆలోచన? మరి ఎంత అన్యాయం అంటే ఎలిగేషన్స్ వచ్చినాయేమో, ఎలిగేషన్స్ వచ్చినాయి ఎవరిపైన? మంగ్లీ గారి పైన. ఎలిగేషన్స్ వచ్చింది ఎవరిపైన? మధు గారి పైన. ఎలిగేషన్స్ వచ్చింది ఎవరు? మధు గారికి మంగ్లీ గారికి. అసలు నాకు తెలియదు అనుకుంటున్నది. పాపం మధ్యలో ఆ ఆడబిడ్డని తీసుకురావడం అవసరమా? అంటే అంటే మాకు ఇంగిత జ్ఞానం ఉందండి. మాకు అంటే సమాజం పైన సోషల్ రెస్పాన్సిబిలిటీతోని, లేకపోతే ప్రజల తరపు నుంచి మాట్లాడే వాళ్ళం కాబట్టి మాకు అంటే ఎవరి దగ్గర అంటే కావాలని నువ్వు తప్పించుకోవడానికి తన పేరు చెప్పినావు. మినిమం బుద్ధి ఉండాలి కదా, కనీసం బుద్ధి జ్ఞానం. కడుపుకు అన్నం తింటున్నామా లేకపోతే ఏం తింటున్నాం? అది పేడ తింటున్నావా? ఆ బిడ్డను కూడా లాక్కొస్తా. పాప ఆమె ఇప్పటివరకు ఎటువంటి కాంట్రవర్సీ లేదు, ఇటువంటి దాంట్లో రాలేదు. లేకపోతే ఆ మాటలు, ఆ స్లాంగ్ను కూడా భలేగా డైవర్ట్ చేస్తారు. ఎట్లా అంటే నాకు ఏం తెలుసు, నాది ఇక్కడ ఉంది, అది అక్కడికి పోయింది. వా అంటే మాతో పాటు వ్యవస్థను కూడా నువ్వు మోసం చేయాలనుకుంటున్నావు. ఖబర్దారని మాట్లాడుతున్నాం. వేరే ఆడబిడ్డల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త. అంటే మీ చెల్లె గురించి అన్నలారా, మీడియాలారా, మీ నుంచి నేను వచ్చిన నా ఆడబిడ్డలను తీసుకురాకండి అనేలా మా చెల్లెని తీసుకురావద్దంటే మరి శ్రీముఖి నీ తోబొట్టుది కాదా? నీ పార్టీలోకి వచ్చినందుకు పాప ఆ దివి గారిని కూడా ఇరికిచ్చి పాడేసినావు. ఆమె ఒక మాట అన్నది, హీరోను విలన్ కొట్టుకుంటే మధ్యలో కమెడియన్స్ వచ్చినట్టు. పాపం ఏంది ఇది? ఏం చేయాలనుకుంటున్నావు? నిజాలు బ్రహ్మాండంగా భర్తం. ఇలాంటి కొత్త నవయుగంతో డెఫినెట్గా మీలాంటి మీడియాతో కూడా త్వరలోనే ఒక కార్యాచరణ పెట్టుకుంటాం. బాధితుల దగ్గరికి పోదాం, డీజీపీ దగ్గరికి పోతాం. ఏది మరి ఏడ సిద్ధం? ఇంతకు ముందు ఫోన్ మాట్లాడింది సిస్టర్ ఫోన్ తోని మాట్లాడుతుంటే మీ మీడియానే సాక్ష్యం కదా. తప్పు చేయనప్పుడు నువ్వు మాట్లాడాలి కదా. నిజంగా మరి సంపతన్న నువ్వు నా పైన ఎందుకు బ్యాన్ వేయాలనుకుంటున్నావు మాట్లాడాలి కదా. నువ్వేం తప్పు చేయకపోతే మాట్లాడాలి కదా. ఇదే కదా నీ క్వశ్చన్ సరైన ఆన్సర్. ప్లీజ్. యా సో నేను ఏమంటున్నా అంటే నిజాలు బయటికి రావాలి. బాధితుల తరపు నుంచి దయచేసి మీ మీడియా వాళ్ళు ముందు నుంచి కూడా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఛానల్ వాళ్ళందరికీ కూడా తెలుసు గత 15 ఏళ్ల నుంచి మనం ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. నిజాయితీ వైపు నిలబడతాం. ఓకేనా? నిజాయితీ వైపు నిలబడదాం.